దేవునికి ప్రియమైన వారులారా, మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ ఉదయకాలపు గచ్చమనే వాగ్దానపు సందేశాలు దీవించి ఆశీర్వదించును గాక. మీరు ప్రార్థనలో ఈ ఉదయకాలం లేచి మీరు ఏం ఆలోచన కలిగి ఉన్నారో, మాకు కీడు కలుగుతుంది, నష్టం కలుగుతుంది, కీడులో మేము పతనమవుతామేమో, కీడు మా జీవితాల్లో మమ్మల్ని పతనం చేస్తుందని ఆలోచన కలిగి ఉన్నారేమో. మీ పిల్లలకి కీడు, మీ దాంపత్య జీవితానికి కీడు, మీ వ్యాపారానికి లేక మీ వ్యవసాయానికి, మీ ఉద్యోగ ప్రయాణాలకు కీడు, నష్టము, మరి శాపము కలిగిద్దని ఆలోచన కలిగి ఉన్నారేమో. నినివే పట్టణాన్ని చూచినప్పుడు నినివే పట్టణం నాశనం అవుతుంది, దాని మీదకి కీడు కలుగుతుందని దేవుడు చెప్పాడు. కానీ అదే దేవుడు ప్రియులారా యోనా గారి ద్వారా పలికిచ్చే మాట ఏమిటంటే, యోనా గ్రంథము 3వ అధ్యాయము చివరి 10వ వచనములో చివరి మాట ఏమని రాయబడుతుందంటే, దేవుని వాక్యముల ప్రియులారా మనం చూస్తాము, చేయుదునని తన మాట ఇచ్చిన కీడును చేయక మానెను, కీడును చేయక మానెను. నా దేవుడు ప్రియులారా కీడు ఆయన చేయకుండా మానేస్తాడు. అంటే దేవుడు కీడు చేస్తాడానని ఈ ఉదయకాలం మీరు అనుకుంటారేమో. దేవుడు ఎవరిని శోధన కీడులోనికి ఆయన ఉద్దేశ్యం కాదు ప్రియులారా. దేవుని వాక్యములో ఏబు ఇంటి చుట్టూ దేవుడు కంచి వేశాడు. ఈ ఉదయకాలమున మీ గుడారానికి నా దేవుడు కంచి వేసి ఉదయకాల ప్రార్థనలో ఒకవేళ అపవాది వచ్చి కీడు చేయాలన్నా, మనుషులు ఒకవేళ మీకు కీడు, నాశనమును, శాపాన్ని తీసుకురావాలన్నా, నా దేవుడు ఈరోజు ఈ వాగ్దానపు సందేశాలలో మీతో మాట్లాడుతున్నాడు. అది ఏమై ఉన్నదంటే ప్రియులారా, ఆయన కీడు చేయడు. మీ కుటుంబాల్లో, మీ గుడారాల్లో, మీ జీవితాల్లో ఒకవేళ కీడు, నష్టము, శాపము ఉన్నట్లయితే ప్రియులారా దేవుడు దాన్ని మేలుకరంగా మారుస్తాడు. యేసేపు జీవితంలో ఉద్దేశ్యము కీడుని మేలుకరంగా మార్చినట్లుగా, నినివే పట్టణస్థులను కీడు మానేసినట్లుగా ఉదయకాలపు వాగ్దాన సందేశములో కీడును ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలములో మ్రోకిరియండి. ప్రభువా కీడుని మేలుకరంగా, కీడును ప్రభువా మీరు మానేవేసి ఆశీర్వాదాలతో, అభిషేకాలతో నీ ప్రియబిడ్డలను మీరు నింపి భద్రపరచమని, బలపరిచి మీరు దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.